అందరికీ తెలిసిన పాట, బాగా పాత పాట, సాంగ్ నెంబర్ 147, 147వ పాట పాడుకుందాం. ఈ పాట నేను యవనస్త్రాలుగా ఉండినప్పుడు, ఇప్పటికే అలాగే ఉన్నాను అనుకోండి. నేను యవనస్త్రాలుగా ఉన్నప్పుడు నేను ఇప్స్ అక్క కలిసి ఇక్కడ ఇప్పుడంటే ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అవ్వట్లేదు, అప్పుడంటే గురుజాడ కళాశాస్త్రంలో, తర్వాత శుభలక్ష్మి కళ్యాణ మండపంలో, బుల్లై కాలేజ్లోని ఇలా మీటింగ్స్ ఏర్పరిచేవారు. దేవుని సేవకులు జోబ్ గారు, తర్వాత పిపి జోబ్ గారు, తర్వాత సామి టిపిట్ గారు, దినకర్ గారు, వీళ్ళందరూ వస్తుండేవారు. మనోహర్ గారు, వీళ్ళందరూ వస్తుండేవారు. ఆ మీటింగ్స్కి నేను అక్క ఇద్దరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళమే, ఇద్దరం కలిసి. అలాగా డాక్టర్ జోబ్ గారు వచ్చేటప్పుడు ఈ మీటింగ్స్ శుభలక్ష్మి కళ్యాణ మండపంలో అవ్వేటప్పుడు నేర్చుకున్న పాట ఇది. ఈ పాట నేర్చుకునే అప్పుడు పుస్తకంలో పాస్టర్ గారు వేయిస్తే అప్పటి నుంచి పాడుతున్న పాట, అందరికీ వచ్చిన పాట. ఈ మధ్యన కొంచెం మర్చిపోయామేమో అనుకుంటున్నాను. నా వైపు అందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు. నవ్వుతూ ఆనందంగా ఉండండి. దేవుని సన్నిధిలో ఏమున్నాయి? సంతోషం ఉంది, కానీ చాలా సీరియస్గా ఉన్నారు. ఎనీహో, సాంగ్ నెంబర్ 147, 147వ పాట అందరం కలిసి పాడదాం. నాకన్నా ముందు ఎవరు పాడకండి, నాతో కలిసి పాడండి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపాచేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపాచేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. అనాథనైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది. అందరం కలిసి పాడదామా? నీ దయ గొప్పది. అస్థిరమైన లోకములో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివి. అస్థిరమైన లోకంలో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివి. నీ ప్రేమ గొప్పది. అందరం కలిసి బిగ్గరగా. నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. తల్లి గర్భమందు నన్ను ఎరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందు నన్ను ఎరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితి. అందరం కలిసి ఈ ప్రేమ గొప్పది బిగ్గరగా. హల్లెలూయా. నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నడుచుచున్న మార్గమంతా యోచించగా, కన్నీళ్లతో స్తుతించి స్తోత్రింతునయా. నడుచుచున్న మార్గమంతా యోచించగా, కన్నీళ్లతో స్తుతించి స్తోత్రింతునయా. నీ ప్రేమ గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ. మరొకసారి పాడదామా? నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్య ప్రేమ గొప్పదంట, జాలి గొప్పదంట, కృప గొప్పదంట, దయ గొప్పదంట. యేసయ్యవి గొప్పవంటే మనుషులు ఏమవ్వాలి? అయ్యో, ఇంకొంచెం గొప్ప అవ్వాలా? భోంచేసి వచ్చారు కదండి, మధ్యాహ్నం లంచ్ చేశారా? కాఫీ టీ తాగి వచ్చారనుకుంటున్నాను. ఈవినింగ్ అందులోకి వాతావరణం చాలా చల్లగా ఉంది. వేడివేడివి తాగి రాకపోతే బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా. వరలక్ష్మి వరలక్ష్మి ఒకటి తాగాను కనుక ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కృప గొప్పవి అంటే మనుషులవి ఆయనకన్నా తక్కువవి అని. ఆయనతో పోలిస్తే సాటి ఎవరు వస్తారు ఆయనకి కదా. అసాధ్యములకు దేవుణ్ణి సాధ్యం చేసే దేవుణ్ణి కలిగిన గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. మన దేవుడు ఎవరు? గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్, సాధ్యము చేసే దేవుడు, అసాధ్యమైనవి. కనుక పాటల పుస్తకం 163వ పాట. అందరూ చాలా సీరియస్గా ఉంటున్నారు. రాణి సిస్టర్కి చెప్తాను. రాణి సిస్టర్ వాక్యం చెప్పేటప్పుడు క్వశ్చన్స్ రాని సమాధానాలు చెప్తారు. సిస్టర్స్ మాట్లాడాలి. మనం ఇంట్లోనే మాట్లాడతాం కదా. సంఘంలో కూడా మైక్ పట్టుకొని మాట్లాడకపోయినా అక్కడ కూర్చొని కూడా మనం మాట్లాడచ్చు. అది బాగుంటుంది. ఒకరే మాట్లాడకుండా ఇలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే, ఒక్కరమే కాకుండా అందరూ మాట్లాడుకుంటే బాగుంటుంది. చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడకండిలేండి, మేమే నేను రాణి సిస్టరే మాట్లాడతాం, మీరు ఎవ్వరు మాట్లాడకండి. సాంగ్ నెంబర్ 163. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాలో నుండగా. ఊహించలేని ఆశ్చర్యక్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్యక్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండెను. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరగను. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరగను. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచెను. సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచెను. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాతాను శక్తులు ఎదురు నిలిచిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సాతాను శక్తులు ఎదురు నిలిచిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాతాను శక్తులు ఎదురు నిలిచిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సాతాను శక్తులు ఎదురు నిలిచిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చు. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చెను. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా
యేసు తోడయ్యుండగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం అలా లేచి నిలబడినట్లయితే 26వ కీర్తన 1-8 చదువుదాం. కలిసి చదువుదాము. మీరు నవ్వట్లేదు, కనీసం కలిసినా చదువుదాము. 66వ కీర్తన 1-8. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువును లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరములతో ఆయన కీర్తిని వినిపించుడి. దేవుడి కొద్ది మాటలు దీవించను కాక అట్లాగా నిల్చుని ఉంటే డిపాజిటర్ వచ్చి మనం కొంతసేపు ఆరాధిద్దాము. దేవుని సన్నిధిలో ఏమున్నాయి? లేదు, మైక్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, జాజ్ ఉంది, పోడియం ఉంది, తర్వాత మనం ఉన్నాం, లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు కూడా ఉన్నాయి, కుర్చీలు కూడా ఉన్నాయి. వెరీ గుడ్. దేని వల్ల ఎందుకున్నాం? ఉండబట్టే ఉన్నాం కదా, లేదంటే ఉండం. ఆయన సన్నిధిలో ఏమున్నాయి? సంపూర్ణ సంతోషం. అది డౌట్గా చెప్తున్నారు. కరెక్ట్ ఆన్సర్, కొంచెం కన్ఫర్మ్గా ధైర్యంగా చెప్పండి. సంపూర్ణ సంతోషము కలదు ఆయన సన్నిధిలో. ఏమో మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నేను మటుకు సంపూర్ణంగా సంతోషంతో, ఆనందంతో ఆయన సన్నిధిలో ఉల్లసిస్తూ, ఆయన ఆత్మలో సంతోషిస్తూ, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నట్లే నేనున్నాను. ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, విడుదల ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, స్వస్థత ఉంది, కోల్పోయిన మన తిరిగి వచ్చే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ధైర్యంగా చెప్పకుండా సంతోషం, సమాధానం, కుర్చీలు ఉన్నాయి. ఇవి కాదండి ఆన్సరు. సంపూర్ణ సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన హృదయం అంట, మన ముఖం అంట మన హృదయంలో ఏముందో చూపిస్తుందంట. ఏం అలుగున్నావు, ఏమైంది అని ఎందుకంటాము? హృదయంలో ఉన్నది ముఖంలో కనబడుతుంది కనుక. మీరు చెబుతుంది ఒకటి, చేస్తుంది ఒకటి. యేసయ్య సన్నిధిలో సంతోషం ఉందంటున్నారు, సమాధానం ఉందంటున్నారు, విడుదల ఉందంటున్నారు, కానీ మీ ముఖం అది చెప్పట్లేదు కదా. మీరు నోరు, పెదవులు చెప్తున్నాయి, మీ నాలుక చెప్తుంది, కానీ అవి చెప్పట్లేదు. ముఖం నిండా సంతోషం ఉండాలి, నవ్వు ఉండాలి. సీరియస్గా ఉన్నవాళ్ళని చూసి ఎందుకంత సంతోషంగా ఉన్నామని అడుగుతామా? అడగం కదా. ఎందుకంటే వాళ్ళ ముఖం మీద చిరునవ్వు ఉంటే, నవ్వుతూ ఉంటే ఎందుకంత సంతోషంగా ఉన్నామని అడుగుతాం. నవ్వు కనిపిస్తుంది, చూపిస్తుంది, కానీ మీ ముఖంలో చూపించట్లేదు. నన్ను చూసైనా మీరు నవ్వచ్చు కదా కనీసం. నేను చక్కగా ఉన్నాను కదా ఇవాళ, లేనా? మరి కొంచెం నవ్వుతూ సీరియస్గా మాట్లాడితే నాకు వాళ్ళతో మాట్లాడబుద్ది, ఏదో నవ్వుతూ మాట్లాడబుద్ది వేస్తుంది. ఎవరైనా అంతే, యేసయ్య కూడా అంతే. ఎందుకమ్మా కోపంగా ఉన్నావు అని అడుగుతారేమో ఎవరైనా కోపంగా ఉంటే. కనుక ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో విడుదల ఉంది. ఏ దేవుడు ఉన్నారు అలాగా? ఏ దేవుడిని మనం కలిగి ఉన్నాం? సజీవుడైన దేవుని కలిగి ఉన్నాం.
నువ్వు కళ్ళల్లో కన్నీరు ఉంటుండగానే నీ కన్నీరు తుడవడానికి సిద్ధపడే యేసయ్యని కలిగి ఉన్నావు. హృదయంలో భారం మోసుకొని వస్తే ఎందుకమ్మా అంత భారం మోస్తున్నావు అని ఆ భారం తీసి ఆయన మోయడానికి సిద్ధమయ్యే దేవుణ్ణి కలిగి ఉన్నావు. నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే నీ అనారోగ్యంతో బాధపడుతున్నావా అనారోగ్యాన్ని తీసి ఆయన మోయడానికి సిద్ధపడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఏదో నిట్టూర్పుతో బాధతో ఇంట్లో సరైన కూర వండకుండా వచ్చానే మళ్ళీ వెళ్ళి వండుకోవాలి, లేదంటే సరిగ్గా ఏం చేయకుండా వచ్చానే, కాఫీ టీ ఇవ్వకుండా వచ్చానే, ఆయన డ్యూటీ నుండి వచ్చే టైంకి కాఫీ టీ ఇవ్వకుండా వచ్చేసానే, ఏమనుకుంటారో, ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటుందో పరిస్థితి అని మటుకు ఇక్కడ ఉండకండి. మీరు ఏమై ఉన్నారో ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ దేవునిలో మట్టుకు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీరు నోరులు తెరిచి బిగ్గరగా ఆయన స్తుతిస్తూ కొనియాడుతూ కాసేపు ఆయన వైపు చూస్తూ ఆయన ఆరాధిద్దామా. మన కళ్ళను మూసుకొని ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారా, ఎవరు పక్కన కూర్చుంటున్నారా, ఎవరు ముందుని కూర్చుంటున్నారా అది కాదు, కానీ ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నదని, సంతోషం ఉన్నదని, నువ్వు ఏ హృదయంతో వచ్చి ఉన్నావో ఆ హృదయం ఆయన చూస్తున్నాడని, నువ్వు నీ హృదయంలో ఏ వాంఛతో అయితే వచ్చినావో అది ఆయన తీర్చగలడని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నిన్ను చేపట్టి వెనతట్టి ముందుకు నడిపించగలడని నువ్వు ఈ సమయంలో ఆయన స్తుతించగలవా ప్రియ సహోదరి? హల్లెలూయా 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 హల్లెలూయా. కాసేపు ఏదో పాట పాడి వెళ్ళిపోవడం కాదు, కానీ హృదయాంతరంగం నుంచి ఒకసారి ఆయనకి యేసయ్యా నీకు వందనాలని చెప్తామా, యేసయ్యా నీకు థ్యాంక్స్ యేసయ్యా అని చెప్తామా. ఏమని చెప్పాలనుకుంటున్నావు అది నువ్వు చెప్పగలవా? యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా, చాలా చాలా వందనాలు యేసయ్యా అని చెప్పగలవా? యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. మీరు చేస్తున్న మేలుకై మీకు వందనాలు ప్రభువా, మీరు చూపిస్తున్న కృపకై మీకు వందనాలు ప్రభువా. నేను సజీవ లెక్కలు ఉంచానంటే ఉన్నానంటే నీ కృప ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు అని చెప్తామా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, అందరం చెప్తామా? నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అందరం కలిసి పాడతామా బిగ్గరగా? అవునేసయ్యా. ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలే. మరొకసారి పాడతామా? నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా,
నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలు నడిచినా నే వెంటే నేను వస్తా. అందరూ చెప్తామా? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారులు నడిచినా నీ వెంటే నేను వస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యం, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టం. అందరం కలిసి విశ్వానికి కర్త నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, 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 నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేన. అవునయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. అవునయ్యా, నేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, 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 నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే రాపోతే నేనేమైపోతుడు, నీవే రాపోతే నేనేమైపోతుడు. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్నే మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. యేసయ్యా, అవును యేసయ్యా. నాయనా, మా భర్తలు లేకపోతే మేము బ్రతకగలము, మా బిడ్డలు లేకపోతే మేము బ్రతకగలము, మా తల్లిదండ్రులు లేకపోతే మేము బ్రతకగలము, మా అక్క చెల్లెళ్ళు లేకపోతే మేము బ్రతకగలము, మా అన్న తమ్ములు లేకపోతే మేము బ్రతకగలము, మా సంఘంలో ఎవరైనా లేకపోతే మేము బ్రతకగలము. కానీ నువ్వు లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా, నువ్వు లేకపోతే మేము ఉండలేము యేసయ్యా. మీరు మాకు కావాలి యేసయ్యా, మీరు మాకు కావాలి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. Yes Lord, yes, yes Lord, we need you Lord. Hallelujah, hallelujah. అవును ప్రభువా, మీరు లేకపోతే మేము ఉండలేము, మీరు లేకపోతే మేము ఎలాగ బ్రతుకుతాము ప్రభువా, ఏవని బ్రతుకుతాము ప్రభువా. Praise you Lord. Hallelujah, hallelujah,
హల్లెలూయా. నాయనా 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 యేసయ్యా, మీరు లేకపోతే మా జీవితాలు ఊహించుకోలేము ప్రభువా. మీరు నాయనా లేకపోతే మేము ఎలాగుంటామో మాకు తెలియదు ప్రభువా. నిన్ను మించిన దేవుడు లేడు ప్రభువా. మీరు రాకపోతే మా బ్రతుకులు ఏమైపోవునో ప్రభువా. ఎస్ లార్డ్, ఎస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును కదా ప్రియ సహోదరి, మన జీవితంలో ఎవరుంటే యేసయ్యలాగా మనల్ని ప్రేమించగలరు, యేసయ్యలాగా ఆదరించగలరు, యేసయ్యలాగా మనకు తోడుండగలరు, యేసయ్యలాగా మనల్ని ధర చేర్చువారు ఎవరు? మనం ఒక తప్పు చేస్తే మనల్ని ముఖాలు తిప్పుకొని వెళ్ళిపోతారు, మనతో మాట్లాడడం మానేస్తారు. మనం బాగా ప్రేమించిన వారే మనల్ని ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు, మనతో మాట్లాడడం మానేస్తారు. కానీ యేసయ్యకి తెలుసు కదా మనం పాపులు అని, మనం ఎన్నో తప్పులు చేస్తున్నామని. ఆయన గాయాలు మాటి మాటికి రేపుతున్నప్పటికీ తండ్రి అని ఒక్కసారి పిలవగానే ఆయన నీ దగ్గరికి వచ్చేస్తారు. తండ్రి అని పిలవగానే నా దగ్గరికి వచ్చేస్తారు. ఎవరు ప్రేమించినంత ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. రిషికుదర బాబా 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 బాబా, రిషికుదర బాబా 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 బాబా. ఏ మనుషులు నీకు ఆ ప్రేమని ఇవ్వగలరు? ఏ మనుషులు నీకు ఆ ప్రేమ చూపగలరు? ఓ ఐ లవ్ యూ అని కొంతసేపే, ఆ తర్వాత సమయము సందర్భాలు మారినప్పుడు నిన్ను విడిచిపెట్టేస్తారు, నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడిచిపెట్టేస్తారు. నీ బంధువు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, నువ్వు బాగా దగ్గరగా ఉన్నా నీ ఆత్మీయులే అవ్వచ్చు, నువ్వు ఊహించని రీతిలో నిన్ను గాయపరచచ్చు. కానీ యేసయ్య అలాగ కాదు ప్రియ సహోదరి. He loves you. He loves you more than everything, more than anything. అంత ప్రేమిస్తున్న యేసయ్యని ఈ సమయంలో కొంతసేపు నీ మనసు పూర్తిగా ఆరాధించగలవా? కొంతసేపు నీ హృదయాన్ని ఆయన వైపు చూపుతూ, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. నాయనా నీ ప్రేమకు వందనాలని చెప్పగలవా? రిబాబా రిషికుదరా బాబా, రిషికుదరా రిషికుదరా బాబా, రిఖురాబాబా దరావరే కరావరా రిదరా ఖురాబారి నర షికుదరా బారి నరి షికదరా బాబా. ఆయన బలమైన సన్నిధున్నది, ఆయన ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నారు. రిదరా షికుదరా ఆయనని కన్నీటిని తుడవడానికి ఇష్టపడుతున్నాడు. హృదయంలో నువ్వు కలిగిన వేదనను తీయడానికి ఇష్టపడుతున్నాడు. జీసస్ వి ప్రైజ్ యూ. నైనా జయసం స్త్రీలు మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభువా. నైనా స్త్రీలందరము ఏకమై నిన్ను కొనియాడుతున్నాము ప్రభువా. ఒకే శబ్దముతో, ఒకే కేకలాగా నిన్ను నాయన కొనియాడుతున్నాము ప్రభువా. ఈ సమయంలో నైనా నీ బలమైన సన్నిధి మా మీద ఉన్నదని మేము నమ్ముచున్నాము ప్రభువా. You're going to bless us. Thank you for the blessing, Lord. మమ్మల్ని దీవించబోతున్నందుకు నాయనా మీ దీవెనలకై వందనాలు చెల్లించుకొచ్చున్నాము ప్రభువా. నాయనా ఊహించని రీతిలో మమ్మల్ని వాడుకోబోతున్నందుకు మీ వందనాలు చెల్లించుకొచ్చున్నాము ప్రభువా. నాయనా మా నడుములను బిగించి, మా పాదరక్షములు ధరించి, చేతితో నీ వాక్యమని ఖడ్గమును పట్టుకొని ముందుకు దూసుపోయేవారి సైన్యముగా మమ్మల్ని రేపుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకొచ్చున్నాము ప్రభువా. రిషికుదర్రా బాబా బాబా, రి బాబా బాబా, రిషికుదర్రా బాబా బాబా. ప్రియా సహోదరి, యేసయ్య మాట్లాడుతున్నారు. యేసయ్య మనల్ని ఉజ్జీవపరచడానికి, మనల్ని రేపడానికి ఆయన ఆత్మతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆర్ యూ రెడీ?
He wants to use us for His glory in coming days. రాబోయిన దినాల్లో నిన్ను నన్ను ఆయన కొరకు నిలబెట్టుకోవడానికి, ఆయన కొరకు వాడుకోవడానికి, ఆయన రాజ్యము విస్తారణకు వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ప్రేమించని రీతిలో నువ్వు ఆయన్ని ప్రేమించగలవా? తిరిగి ఆయన ప్రశ్న వేస్తున్నారు. నువ్వు ప్రేమించగలవా ఆయన్ని? ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన్ని వెంబడించాలి. నువ్వు సిద్ధముగా ఉన్నావా ప్రియ సహోదరి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో నిన్ను ఆరాధించును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తో నిన్ను ఆరాధింతును మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది ప్రియ సహోదరి. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా నిన్ను విడువక మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా, హల్లెలూయా, మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమ నీ జీవితంలో ఎదురవుతున్న సమయాల్లో ప్రియా సహోదరి, యేసయ్య అంటున్నారు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ చేయి పట్టుకుని నిన్ను ముదిమి వరకు ఎత్తుకుని వాడను నేను అంటున్నాడు. నువ్వు అనుదినము నీ అనుదిన డైలీ లైఫ్లో అనుదిన జీవితంలో ఆయన్ని ప్రేమించగలవా? నీ ఆయన సన్నిధిలో ఆయనకి సమయం ఇస్తూ నువ్వు వేకువన లేచి ఆయన సన్నిధిలో మోకరించగలవా? నీ ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా నిన్ను విడువక మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా మమ్ము విడువక మరువనంటివే. అందరం కలిసి పాడదామా? ప్రేమతో నిన్ను ఆరాధింతుము ప్రియుడా మా యేసయ్యా. ప్రేమతో మిమ్ము ఆరాధింతును ప్రియుడా మా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతుము. పరిశుద్ధుడా మా యేసయ్య, మీ బలమైన సన్నిధికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మీ ఆత్మాభిషేకాన్ని మా మీదకి పంపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మాలో ఏ మంచి లేనప్పటికీ ప్రతి లక్షవారం మమ్మల్ని దర్శిస్తున్నావు ప్రభువా. బెత్తేస్తే కోనేరుని కదిపినట్లు ప్రతి లక్షవారం మమ్మల్ని కదుపుతున్నావు ప్రభువా. ప్రతి లక్షవారం మమ్మల్ని బలపరుస్తున్నావు నాయన. ప్రతి లక్షవారం మమ్మల్ని స్వస్థపరుస్తున్నావు ప్రభువా. ప్రతి లక్షవారం పడిపోయిన మమ్మల్ని లేవనెత్తుతున్నావు ప్రభువా. కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తున్నారు ప్రభువా. మీకు వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్య. మీ ఎళ్ళ నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుటకు నానా మీ సహాయము దయచేయండి. అవును యేసయ్య, ప్రకటించు స్త్రీలంతా గొప్ప సైన్యం అని చెప్పినట్లు ప్రభా, ఈ జయసమూహమైన అంతా ప్రభా, మరి ముఖ్యంగా లక్షవారం వస్తున్న ప్రతి స్త్రీ కూడా ప్రభా నీ కొరకు ప్రకటించే స్త్రీగా, నీ
కొరకు ప్రకటించే నాయన ఒక సైన్యముగా నాయనా మీ కొరకు పోరాడే వారముగా నాయన మేము ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. చిన్న చిన్న విషయాలకి పడిపోకుండా, చిన్న చిన్న విషయాలకి బలహీనలం అయిపోకుండా, మా కుటుంబంలో ఉన్న శోధనలు బట్టి, మా కుటుంబంలో ఉన్న వేదనలు బట్టి, మా బంధువుల మధ్యలో అడుగుతున్న గలిబిలను బట్టి అలాంటి పడిపోకుండా ప్రభువా ఇప్పుడు ప్రభువా నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని, మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, ఆయన ఈ దినమున నాయన మేము స్తుతించి ఉండగా నిన్ను ఆరాధించుటగా ఆయన ఆశీర్వాదములు నాయన మా మీద కృమ్మరించినందుకు నీకు వందనములయ్యా. స్తోత్రం ప్రభువా. నాయన కొద్ది సమయం ప్రభువా నాయన నీ మాట వినాలని మేము ఆశపడుచున్నాం ప్రభువా. నాయన మాట్లాడే దేవుడు మీరు మాత్రం మాట్లాడితేనే ప్రభువా ఈ దినమున మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. మీరు మాట్లాడితే మేము బలపడి నాయన మేము తిరిగి వెళ్తాం ప్రభువా. అటు రీతిగా ప్రభువా మరి ఒక్కసారి ప్రభువా మేము బ్రతుకులాగా మీరు మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 8వ మాట నుంచి నేను చదువుతాను. తీసిన వారు ఎవరైనా ఉంటే చదువుకోవచ్చు. సహోదరులారా 1:8 సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమని నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించెను. ఈ మాటలు పౌలు కొరింథీకి సంఘానికి రాయిస్తూ మాట్లాడుతున్నారు. కొరింథీ సంఘం ఎన్ని నెలలు ఉన్నారమ్మా పౌలు గారు కట్టేటప్పుడు, ఈ సంఘాన్ని స్థాపించేటప్పుడు ఎన్ని నెలలు అక్కడ ఉన్నారు అమ్మా? 18 నెలలు, సంవత్సరం 6 నెలలు, 18 నెలలు ఉండి కొరింథీ సంఘాన్ని అక్కడ స్థాపించి ఉన్నారు అమ్మా. ఆ సంఘంకి మరలా రాస్తూ ఆయన చెప్తున్నారు ఏంటంటే, హెచ్చరిస్తూ ఆయన ఏమంటున్నారంటే, మాకు కొన్ని శ్రమలు కలిగాయి, ఆ సువార్త ప్రకటించే విషయంలో మాకు శ్రమలు కలిగాయి. ఆ శ్రమల విషయంలోని మీకు తెలియకుండా దాన్ని దాచిపెట్టడము అది నాకు ఇష్టం లేదు. కానీ సంఘమంతా మేము ఎట్టి రీతిగా ప్రభు మమ్మల్ని ఆ శ్రమల గుండా మమ్మల్ని నడిపించి ఉన్నాడో, మా పరిస్థితి ఏమై ఉన్నదో మేము పౌలు గారు చెప్తున్నారు మాట. 14 పత్రికలు రాసిన పౌలు గారు ఈ మాట చెప్తున్నారంట. ఆయనకు కూడా ఏంటంట అత్యధికమైన ఏమొచ్చిందంట, మా శక్తికి మించిన అత్యధికమైన భారం వల్ల కృంగిపోతుంది. ఇంకొక మాట కింద ఉంటుంది చూడు, మరణమగుదు అని నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉందండి. అంటే ఈ మరణాలు బట్టి, ఈ భారములు బట్టి, ఈ శ్రమలను బట్టి, మేము ఎదుర్కొన్న హింసను బట్టి మాకేంటంటే నిశ్చయంగా ఖచ్చితంగా ఈ శ్రమల్లోని మేము చనిపోతాము, మేము బయటికి రాము అని చెప్పి ఆ నిశ్చయత కూడా ఉంది. శక్తికి మించింది, ఆయన శక్తికి మించింది మేము తట్టుకోగలిగలేనంత అట్టి శ్రమల్లోని దేవుడు మమ్మల్ని నడిపించాడు. మేము ఏమై ఉన్నామో, ఎట్లా మా పరిస్థితి ఉందో అది సంఘానికి తెలియాలి అని చెప్పి రాసి ఉన్నారు. ఆయన పిలిచినప్పుడు కూడా ఏంటంటే అననీయ యేసయ్య దమస్కు మార్గమున పౌలు గారు వెళ్తున్నప్పుడు ప్రభు పిలిచినప్పుడు కూడా అననీయతో ఏం చెప్తూ ఉంటారంట, యూదులు ఎట్ట రాజులు ఎదుట నువ్వు వెళ్ళి పౌలుకి వెళ్ళి చెప్పు, నేను ఎట్లాగా నా నిమిత్తము నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు పౌలు పొందవలసి ఉన్నదో చాలా క్లియర్గా ఏంటంటే ఒక వార్త వస్తుంది. ఎల్లు శిష్యుడు ఒక అనన్య దమస్కులో ఉంటే నువ్వు వెళ్ళి చెప్పు, నేను దర్శించాను, ఆయన అన్యుల వెలుగుగా రక్షణార్థంకో వెలుగుగా ఉండుటకు నేను ఏర్పరచుకున్నాను. నా కొరకు దేనికి పిలుచుకున్నానంటే శ్రమల పాలు అవ్వడానికి నేను పిలుచుకొని ఉన్నాను. అట్లాగే చూడండి 1 తెస్సలోనికి రాసిన పత్రికలోని ఒక మాట ఉంటుంది. ఆ సంఘానికి పౌలు గారు చెప్తూ 1 తెస్సలోనికి రాసిన పత్రిక 3:4 నుంచి చదువుతాను చూడండి. ఎవడు కదిలింపబడుకుంటున్నట్టు కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమెంతటిగా నైనను
ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యందు ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపడిన వారమని మీరు ఎరుగుదురు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు, మరొకసారి సంఘానికి ఏం చెప్తున్నారంటే వెరీ క్లియర్, ఎవరిని భ్రమపరచట్లేదు, ఎవరిని మభ్యపెట్టట్లేదు. సంఘాన్ని పిలుచుకున్న తర్వాత వారిని ఏర్పరిచిన తర్వాత సంఘం శ్రమల పాలవుతున్నప్పుడు, విశ్వాసంలోని త్రొట్టులుతున్నప్పుడు ఏం చెప్తున్నారంటే మేము ముందుగానే చెప్పి ఉన్నాం కదా, మేము చెప్పి ఉన్నాం శ్రమలు వస్తాయని మనం మాట్లాడుకున్నాం, శ్రమలు వస్తాయని. అట్లాగే జరిగింది. నేను చెప్పిన రీతిగానే మన సంఘానికి శ్రమలు వచ్చాయి. అటు రీతిగానే మనం దేనికి నియమింపబడి వారం అంటే మనము శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగురు. సద్భక్తితో ఏంటంటే బ్రతక ఎవరు ఉద్దేశించిన వారు అందరికీ, ఒకలా ఇద్దరా, ఇది ఉద్దేశించిన వారందరికీ ఏం కలుగుతుందమ్మా, హింస కలుగుతుంది. ఎవరు భక్తితోని జీవించాలని ఉద్దేశించిన వారందరికీ హింస కలుగుతుంది, శ్రమ వస్తుంది. ఈ దినాన మన జీవితంలో శ్రమ లేదు, హింస లేదు, మేమేం పెద్దగా మేము దేవుని కొరకు ఎటువంటి అవమానము నింద ఏమీ మన జీవితాల్లో జరగట్లేదంటే పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని కొరకు భక్తితో జీవించాలని చెప్పి మనం ఏమీ ఉద్దేశించుకోలేదు, అనుకోలేదు కదా. ప్రభుని ఏంటంటే రక్షకుడిగా తీసుకున్నాము, రక్షకుడిగా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాం. కానీ ఏంటంటే ఆయన మనం ప్రభువుగా అంగీకరించలేదు ఇంకను. అంటే మన జీవితాన్ని సమస్తాన్ని ఆయన జీవితంలో పెట్టి ప్రతిదానికి, మన జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి నీ చిత్తం ప్రభువా అని మనం అంగీకరించుకో. హీఈస్ జస్ట్ ఆ సేవియర్, నాట్ ఆర్ లార్డ్. అలాగైతే ఏమవుతుందంటే మన జీవితాల్లోని శ్రమకు అంటే మనం శ్రమ వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏంటంటే వాక్యానుసారమైన దృక్పథంతో మనం చూసినట్లయితే ఏం చెప్తాం, ఎవరిని నిందించము, ఎవరిని దూషించము, మన జీవితాల్లో కలుగుతున్న శ్రమలు బట్టి, నిందలను బట్టి. కానీ ఏంటంటే ఇవి దేని కొరకు మనం నియమించబడ్డామంట, సద్భక్తితో మనం బ్రతుకును ఉద్దేశించాం కాబట్టి మనం వస్తాము. మనకు శ్రమలు వస్తాయి, శ్రమలు మన జీవితంలోని మనం చూస్తాము, వాటి గుండా మనం వెళ్ళవలసి ఉంది. ఇంకోటి ఏంటంటే దాని కొరకే మనము నియమింపబడిన వారము అంట. యేసయ్య కూడా అనేక మందితోని చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలోని ఆయన కూడా ఏం చెప్తాడు, 14:25 బహుజన సమూహంలో ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనానో వచ్చి నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణం సహా ద్వేషింపబడుకుంటే వాడు నా శిష్యుడు కానరుడు. వెరీ క్లియర్ కదా. పౌలు, అపోస్తులు, శిష్యులు, తర్వాత ఆయన సువార్తను ప్రకటించిన వారందరికీ కూడా ఒక ఏంటంటే సంఘానికి, సంఘస్థులకి, విశ్వాసులకి అందరికీ ఏంటంటే మభ్యపెట్టలేదు, భ్రమపరచలేదు. కానీ ఎవరైతే రావాల్సి ఉన్నారో, నన్ను ఎవరైతే వెంబడించున్నారు కదా, బహుజన సమూహములు యేసయ్య చేసే బోధల కొరకు, యేసయ్య చేసిన అద్భుతాల కొరకు, కుంటివారిని లేపారు, గుడ్డివారిని కనులు తెరిచారు కదా, చనిపోతున్న వారిని లేవనెత్తుతున్నారు, ఆయన బోధలకు ఆశ్చర్యపరిచేవాడు. అవి ఏంటంటే పరిసయ్యులు, శాస్త్రీయులు చేసిన బోధల కంటే ఆశ్చర్యపరిచేవి. అటు రీతిగా ఉండటం వల్ల ఆసక్తితో ఆయన్ని బహుజన సమూహం అంతాను ఆయన వెంబడిస్తున్నప్పుడు ఇంతమంది వస్తున్నారని చెప్పి యేసయ్య వారందరినీ కోరుకోలేదు. ఇప్పుడు నేను ఏదైనా అంటే వారు వెన్ను తిరిగిపోతారు, నన్ను వెంబడించడం మానేస్తానని చెప్పలేదు. కానీ వారిని ఏంటంటే పంపరచలేదు, మభ్యపెట్టలేదు. వారిని అందరినీ నేను వీళ్ళందరినీ కోల్పోతానని చెప్పి ఆయన వాటి కొరకు, మెప్పు కొరకు ఆయన ఆశించలేదు. కానీ చాలా కఠినంగా ఆయన చెప్పారు, ఎవరైతే నా వెంబడి నాతో కలిసి ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటారో వారు ఏంటంటే అనుదినము తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని, ఎట్లాగమ్మా, అనుదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించి గోరాలి కదా. తల్లినైనను, తండ్రినైనా వారందరినీ, అంటే మీరు నన్ను వెంబడించడానికి మీరు ఒక వెల చెల్లించవలసి ఉన్నది. ఆ వెల మీకు రక్షణ అయితే ఉచితంగా వచ్చి, కానీ ఏంటంటే ఆ తర్వాత మిగతా జీవితాన్ని అంతటిని ఈ రక్షణ కాపాడుకోవడానికి, రక్షణలో నిలిచి ఉండటానికి ఏమంట శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దేవుడు చేసిన ఒక ఉద్దేశము, ప్రణాళికలో భాగంగానే ఏంటంటే ఇవి శ్రమలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఒక భక్తుడు ఉంటాడు,
ఆదిమ సంఘం ఏంటంటే ఎట్లా నిర్వచించబడింది, ఎట్లా తెలుసుకునేవారు ఆదిమ సంఘాన్ని అంటే వారికి హింస ఉండేదంట, వారికి చెరసారులు ఉండేవంట, వారికి పేదరికం ఉండేదంట, వారికి కష్టం ఉండేదంట. కానీ ఈ దినాల్లో సంఘాలకి ఏంటంట సుఖము, సౌఖ్యము కదా, పేరు ప్రఖ్యాతులు. అందుకే అంచె దినాల్లో ఎట్లా ఉంటారంట, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉంటూ ఉంటారంట. లేదంటే అంచె దినాల్లోని ఎట్లాగుంటారంటే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ అదంతా ఏంటంటమ్మా లోకంలోనే ఉంటూ ఉంటారు. దేవుని రాకడు దేవుడి విషయాల కొరకు వారు దృష్టించలేని వారుగా అంటే అదంతా సుఖము లోకం అన్నమాట. అప్పుడు దినాల్లోని సంఘం అంతటికీ తెలిసింది ఏంటంట శ్రమ, ఇబ్బంది, కరువు, హింస అటువంటివన్నీ పొందుకున్నారు. కాబట్టి వారు యెరూషలేములో మాత్రం ఉండిపోలేదు. కానీ స్టెఫన్ను చంపినప్పుడు ఏమైపోయారంట, స్టెఫన్ చనిపోయినప్పుడు అక్కడ శ్రమ వచ్చింది, హింస వచ్చింది. అక్కడ అక్కడి నుంచి ఏంటంటే భూదిగంతం వరకు మీరు సాక్షులుగా ఉండండి అని చెప్పిన ఆయనది ఏంటంటే నెరవేర్పు జరిగింది. బోల్డ్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కృప్ర అవన్నీ దేశాలకు అందరూ చెదరిపోయి భయంతో భీతితో చెదరిపోయిన వారు చెదరిపోయినట్టు ఉండిపోలేదు. కానీ వారితో పాటు అక్కడ ఏంటంటే సువార్తను ప్రకటించి ఉన్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళారు, క్రీస్తు శిష్యులుగా సాక్షులుగా ఉండి యేసయ్య కొరకు వారి కన్నవాటిని విన్నవాటినికి సువార్త ప్రకటిస్తూ ముందుకి వెళ్ళిపోతూ ఉండారు. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకి శ్రమలోని ఇక్కడ చూడండి దావీదు ఒక మాట అంటూ ఉంటాడు. చూడండి కీర్తనల గ్రంథము 3వ కీర్తన 1 నేను చెప్తూ ఉంటాను చూడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. శ్రమ కలుగుట ఒక వ్యక్తి అంటే శ్రమలో మనం వెళ్తున్నప్పుడు వారు మన మటుకే బోల్డ్ అని మనకి అనుమానాలు, అపోహలు, సందేహములు, విశ్వాసంలో సన్నగిల్లిపోవటం, తొట్టిల్లిపోవటం, లేదంటే ఆగిపోవటం, మన విశ్వాస యాత్రలో ఆగిపోవటం, ఇవన్నీ కష్టమవుతున్నప్పుడు అటువంటి అనుమానాలు ఎన్నో వస్తుంటాయి. దేవుని కృప మానిపోయిందా, దేవుడు మనల్ని మర్చిపోయాడా, అట్లాగా వస్తుండే కాకుండా ఇంకా పోండి మీద కారం జల్లినట్టు ఎట్లా ఉంటుందంటే మనుషులు చూసి కూడా అయ్యో నువ్వు సంఘానికి వెళ్తావా, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా, అయ్యో ఇంకా మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదా, మా అబ్బాయి చూడు మేము ఇక్కడికి వెళ్తాము యుఎస్లో ఉన్నాడు, అక్కడ బాగా చదువుకున్నాడు, అడిగి వివాహం అయిపోయింది, అడిగి ఉద్యోగం వచ్చింది, మా పిల్లలు చేసిన సంవత్సరంలోనే పిల్లలు పుట్టేశారు. ఇట్లాంటి మాటలన్నీ ఏం చేస్తూ ఉంటాయంట మనకి ఇంకా మన విశ్వాసాన్ని క్రోలు కొట్టేస్తుంటే కుప్ప కూలిపోయినట్టు చేస్తుంటే ఏంటంటే దేవుని వలన అతనికి రక్షణ ఏమి. ఇప్పుడే శత్రువులు నా మీద కన్న కొడుకు ఏం చేస్తున్నాడు, ఇక్కడ పైన అబ్షాలోము తండ్రిని దావీదుని తరుముతున్న సమయంలోని ఆ బాధతో ఆ దుఃఖంతో శ్రమలు కదా, చెప్పులు చేతి పట్టుకొని అరణ్యంలోని గృహాల్లోని పరిగెడుతున్నాడు దావీదు రాజు అయినప్పటికీ. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీ దేవుడు ఏమాయను, నీ దేవుడు ఏమయ్యాడు కదా, అట్లాంటి మాటలన్నీ శత్రువులు అంటూ ఉంటారు. కింద ఏమంటారు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని. ఇంకేమైంది, నీ దేవుడు నేను మర్చిపోయాడులే, నీ దేవుడు ఇంక నేను జ్ఞాపకం చేసుకోవడలే, అటువంటి మాటలన్నీ మనకి ఇబ్బంది కలుగుతాయి కదా. యేసయ్య సముద్రంలోని వెళ్తున్నప్పుడు అద్దరికి వెళ్దాం రామని ఆ చిన్న పడవలోని బయలుదేరిన తర్వాత ఏమైందంటే అది గలిలియా చిన్న సరస్సు అనమాట, సముద్రం కూడా కాదు, చిన్న సరస్సు కాబట్టి ఎక్కువగా ఏంటంటే తుఫాన్లు వస్తుంటాయి. తుఫాన్లు వచ్చినప్పుడు యేసయ్య పడుకున్న తర్వాత గట్టిగా అల్లలు వస్తున్నారు, ప్రయాసపడి ఉన్నారు అల్లల్ని అంటే ఆఫ్ చేయడానికి. వారు చేయగలిగినంత వారు చేసిన తర్వాత ఆ తర్వాత మేము బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతూ ఉంటారు కదా. అసలు నశించిపోతున్నాము కదా, శ్రమ వచ్చింది నశించిపోయి చేయడానికి కాదు, కానీ మన అంతం చేయడానికి కాదు, కానీ అక్కడ మన జీవిత ప్రయాణాన్ని ఆప్ చేయడానికి కాదు, కానీ అసలు తెలియంది ఏంటంటే మేము నశించిపోతున్నాం అని అనుకుంటుండడానికి అందుకు వచ్చింది శ్రమ అని వారు. అందుకే ఏమంటాడు యేసయ్య, అల్ప విశ్వాసులారా, విశ్వాసంలో కూడా ఏమంటే డిగ్రీస్ ఉంటాయి, అల్ప విశ్వాసులలో గొప్ప విశ్వాసం. యేసయ్య కొంతమందిని చూసి గొప్ప విశ్వాసం అన్నాడు, కొంతమంది అల్ప విశ్వాసులు అన్నాడు, కొంతమందికి అసలు విశ్వాసమే లేదు. అవిశ్వాసుల్లాగా మీరు ఉన్నారు, విశ్వాసులు అయినప్పటికీ అవిశ్వాసుల్లాగే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే యేసయ్య అవిశ్వాసం వల్ల అద్భుతాలు కార్యాలు చేయలేదంట. అట్లాగా స్థాయి కూడా ఉంటుంది. వీరిని ఏమన్నారంట, మీరు ఎన్నాళ్ళు నాతో ఉన్నారు, అద్భుతాలు చూశారు, నేను ఎట్లాగా 5,000 మందికి 5 చేపలు 5 రొట్లు 2 చేపలతోని విరిచి చూశారు, అన్నీ నన్ను దగ్గరుండిగా మిగతా వారందరికంటే నన్ను చూశారు. ఇప్పుడు ఏంటంటే చింత లేదు. అసలు చింత ఎవరికి ఉంటుందమ్మా,
మీ చింత యావత్తు ఆయన మీద. ఈ దినాన మనం శ్రమల్లో ఉండొచ్చు, కష్టంలో ఉంచు, శక్తికి మించిన పౌలంతటి వాడే అంటున్నాడు, నాకు శక్తికి మించి అత్యధికమైన శ్రమ వచ్చింది. నేనేమనుకున్నాను, నిజంగా చనిపోతాను, నేను ఇందులో దాటిపోను అని చాలాసార్లు మనకే అనిపిస్తాయి. చాలాసార్లు ఇక్కడ ఉన్న వారందరికీ ఎవరినైనా కదిపితే ఒక్కొక్క టెస్ట్ మనీ చెప్తారు, ఇటు రీతిగా నన్ను దేవుడిని నడిపించాడు. అసలు నేను ఇందులోంచి వస్తానని అనుకోలేదే, ఈ శ్రమలోంచి, ఈ అనారోగ్యంలోంచి, ఈ ఇబ్బందులోంచి, ఈ లేమి నుంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడని అనుకోలేదు. అసలు ఎలాగొచ్చామో ఏమో తెలియదు. అది ఊహిస్తుంటేనే, ఒకసారి వెనుక తిరిగి చూసుకుంటేనే కళ్ళు బయలు కమ్ముతున్నాయి, నేను స్తుతించక మానలేను అని అంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకు తెలియదు, కానీ ఎట్లాగొచ్చామంటే ఈ దినాన్ని కొంచెం ఎక్కడో శ్రమల గుండా వెళ్తున్నాం. సంవత్సరం పొందుకుంటామని అంటూనే ఉన్నారు, అందరూ పొందుకుంటున్నారు, నేనెందుకు పొందుకోలేదు, ఇంకా నా జీవితంలో కార్యములు జరగట్లేదు, మా బిడ్డలు వివాహాలు అవ్వట్లేదు, చదువులు తీరట్లేదు, ఏమి తెరవబడుతున్నట్టే ఉన్నాయి పరిస్థితులన్నీ. అంటే సంపూర్ణంగా ఏంటంటే ఎక్కడో ఏదైనా వెళ్తుంటే సంపూర్ణంగా ఏంటంటే ఆనుకోలేనట్టే. అంతేనా, దేవుడి మీద, ఆయన మీద, యెహోవా మీద సంపూర్ణంగా ఆనుకుంటే ఏమిస్తాడంటే, మనం సంపూర్ణంగా ఆనుకోలేదు కాబట్టి ఇంకా సంపూర్ణమైన శాంతి ఇవ్వలేదు, నెమ్మది ఇవ్వలేదు. అది మాత్రం ఖచ్చితంగా నా దేవుడు నేను చూసుకుంటాడు. దేవుడు నాకంటే అంతా బాగా తెలుసు కదా. ఆయన ఇంకా మనం అనుమానిస్తున్నాం కాబట్టి, ఆయన మీద ఆనుకోలేదు కాబట్టి, ఆయన శక్తిని మనము ఏంటంటే మనం పూర్తిగా నమ్మలేకపోతున్నాం. అందుకే ఎక్కడో చిన్న బాధ, ఎక్కడో చిన్న సందేహం, ఎక్కడో అవుతుందా లేదా, జరుగుతుందా లేదా అని ఎక్కడో ఉంటూ ఉంటుంది. ఇందులోంచి స్వస్థపరుస్తాడా దేవుడు లేదా అని అంటుంది. కానీ చాలాసార్లు మేము ఏం ఆలోచిస్తామంటే, దేవుడు నేను ప్రార్థనకి టెస్ట్కి వెళ్ళక ముందు, డయాగ్నోసిస్కి వెళ్ళక ముందు ప్రార్థన చేయించుకున్నాను కదా, కన్నీళ్ళు కార్చాను కదా, దేవుడు ఎందుకు అప్పుడు ఇవ్వలేదు? కానీ ఎందుకంటే అందులో ఏమైందంట, నీకేదో అనారోగ్యం ఉందని తెలిసింది, ముందుగా దేవుడు విడిపించాల్సింది కదా. దేవుడు ముందుగానే ప్రార్థన చేశాను కదా, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను, ఉపవాసం ఉన్నాను కదా. అంటే వెళ్ళక ముందే చేయాల్సింది కదా. దేవుడు ఎందుకు నాకు ఇది ఇచ్చాడు? ముందుగానే ఏంటంటే వివాహము అవ్వలేదని నా బిడ్డలు ప్రార్థన చేశాను కదా, ప్రార్థన చేసిన తర్వాత వివాహం ఎందుకు ఇట్లాగైపోయింది, లేదంటే ఎందుకు ఆ కుటుంబం కూలిపోయింది, అవ్వకముందుంటే బాగుంది కదా, దేవుడు ఎందుకు విడిపించలేదని అనిపిస్తుంది కొన్నిసార్లు. లేదంటే ఇంకా చాలాసార్లు అనుమానం, అందులోకి నడిపించాడు ఎందుకు దేవుడు, అంతకు ముందే దాని కొరకు నేను కనిపెట్టాను కదా, అంతకు ముందే దాని కొరకు నేను ప్రార్థన చేశాను కదా. అంటే కొన్నిసార్లు దేవుడు ఎట్లా చేస్తూ ఉంటాడంట, అందులోంచి నడిపించి దేవుడు ఏంటంటే మహిమ పొందుకుంటూ ఉంటాడు కదా. ఇజ్రాయెల్ని దేవుడు ఏమంటాడంట, ఒక ప్రదేశానికి వచ్చాడు, బయటకు వచ్చారంట, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రదేశంలో చిక్కుకుపోయి ఉంటారంట. చిక్కుకుపోయినప్పుడు ఇటు అటు వెళ్ళలేని లేదు, రైట్కి వెళ్ళలేరు, లెఫ్ట్కి వెళ్ళలేరు. ముందుని చూస్తే ఈ ఎర్ర సముద్రం కదా, వెనకను చూస్తే ఏమైందంట, ఫరో సైన్యం వస్తుంది. దేవుడికి తెలుసు కదా, ఫరోని ఏంటంటే మోషేని ఎన్నుకొని 40 సంవత్సరాల అరణ్యంలోని ట్రైన్ చేసింది దేవుడే. 10 ఏంటంటే తెగుళ్ళు రప్పించాడు ఫరో చేత, నువ్వు వెళ్ళు ఇంకా ఆఖరిగా పంపించింది దేవుడే. మరి ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోవాల్సి వస్తుంది? మోషేకి డౌట్లు రావా కదా. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, చెప్పండి అక్క. ఏమైందమ్మా చూడండి, ఇటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు, చిక్కుపడిపోయారంట. ఇటు వెనక్కి వెళ్ళలేము, ముందుకి వెళ్ళలేము, పక్కకి తప్పుకోలేము, ఇటు వెళ్ళలేము. ఇప్పుడు ఇంక ఇజ్రాయెల్ గొడవ ఎట్లా ఉంటుందమ్మా, మాకు ఇంకా నువ్వు అక్కడే దాసులుగా ఉంటాము, సనుగుడు మొదలైపోయిందంట. ఇర్మియా పత్రికలో ఉంటుంది ఒక మాట గ్రంథంలోని, మీరు ఐగుప్తు నుంచి బయలుదేరిన మొదలుకొని మీరు ఏంటంటే సనుగుతూ ఉన్నారు, మెడవంచిని జనాంగంగానే ఉన్నారు కదా, అట్లాగే ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు ఎక్కడ డే 1 మొదలెట్టారు, ఇంకా అక్కడ మొదలెట్టింది అట్లాగే వెళ్ళినంత వరకు, రాలిపోయినంత వరకు, తిరిగి సేనాపర్వతం తిరిగి మళ్ళీ ఒకసారి 40 సంవత్సరాలు తిరిగినంత వరకు అది కంటిన్యూ అయిందంట. అట్లాగే అక్కడ మొదలుపెట్టిన ఏమంట. కానీ దేవుడికి
ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అప్పుడే వారిని నడిపించేస్తే, అప్పుడే వారు వెనక్కి వెళ్ళిపోయినట్లయితే ఏమైందంట, వారికి యుద్ధం రాదు. ఆ సైన్యంతో ఎక్కడ యుద్ధం చేస్తారు? ఫరో ఎట్లాగొచ్చాడంట, 600 ఏంటంటే శ్రేష్టమైన రథములు పట్టుకొని వచ్చాడంట. వారి అధిపతుల్లో శ్రేష్ఠుల్ని పట్టుకొని వచ్చి ఉన్నాడంట. అప్పుడు ఏంటంటే ఆ ఇరుకు మార్గంలో అక్కడ నలుదిక్కుల నుంచి పరిస్థితులు మనకి మూసేస్తున్నప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడంట, దేవునికి తెలియని పరిస్థితి అనేది దేవునికి తెలియదా? నువ్వు రాలేవు, నువ్వు చేయలేవు, నీకు ఏంటంటే నీకు గాయమైంది, నీళ్ళు ఉన్నాయి, నీకు ఇబ్బంది కలుగుతుందని తెలియని పరిస్థితి కాదు, కానీ నన్ను ఆ పరిస్థితుల గుండా నడవ చేస్తాడు. పరిస్థితిననే తప్పించడు, తీసివేయడు, అనారోగ్యం తీసివేయడు, అప్పుల బాధలు తీసివేయడు, పరిస్థితి అట్లానే ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఒక ప్రణాళికను ఉంది. ఏముందంట, నన్ను ఆ ప్రాంతంలో ఆ మార్గం గుండా కదా, ఎక్కడైతే గాడ్ విల్ మేక్ అ వే వే దెర్ ఇస్ నో వే. ఒక పాట ఉంటుంది కదా, ఎక్కడైతే వెళ్ళడానికి లేదో అట్టి రీతిగా అప్పటి వరకు 10 తెగుళ్ళు తెచ్చి అదొక రీతిగా దేవుడు తన మహిమను, తన అద్భుతాన్ని, శక్తిని చూపించినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి వారి ముందు నేను ఇంక మరి ఎన్నడూ శత్రువు లేకుండా చేయడానికి, తన్ను తాను మహిమపరచుకోవటానికి ఏం చేశాడంట, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎక్కడ ఎన్నడూ జరగని రీతిలో, కని విని ఎరగని రీతిలో, దేవుడు ఊహించని తలవని రీతిలోని అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. 2 పాయలు చేసి 6 నెలల్ని నడిపించి ఉన్నాడు కదా. అట్టి రీతిగా దేవుడు కొన్నిసార్లు పరిస్థితులు, అనారోగ్యం పోదు, అప్పుల బాధలు పోవు, బిడ్డలకు వివాహాలు అవ్వు, బిడ్డల మాట విన్లు, భర్త వెండు, ఇంట్లో సమాధానం ఉండదు, కఠినంగా ఉంటాయి పరిస్థితులు, ఊపిరాడిన పరిస్థితులు, ముందుకు సాగలేక వెనక్కి నడవలేకని పరిస్థితులు అన్నీ ఉంటానే ఉంటాయి, మన ఎదురుగానే ఉంటాయి. కానీ అటు పరిస్థితులు గుండానే దేవుడు నడిపిస్తూ ఉంటాడు. చూడండి, యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయంలోని 2వ మాట చూడండి. నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో బడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించు వాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. చూడండి, దేవుడు ఏమంటున్నాడంట, పరిస్థితులు ఏమి దాటిపోవు. మనం అనుకుంటాం ఇట్లాగా అయితే బాగున్నాను, ఇట్లా జరిగితే బాగున్నాను, కానీ అటువంటి శ్రమలు కూడా, అగ్ని వంటి శ్రమలకి బైబిల్ గ్రంథంలో అనేక నిర్వచనాలు ఏంటని చెప్తూ ఉంటారంట. శ్రమల్ని అగ్ని వంటి శ్రమలు, తుఫాను వంటి శ్రమలు, గాఢాంధకారమైన శ్రమలు అంటూ ఉంటారు. అంటే దాని డిగ్రీ, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఆ శ్రమలు చెప్పడానికి, దాన్ని చూపించడానికి, శ్రమల్లో ఎంత నలిగిపోతుందో దాని తీవ్రతను మనం తెలుసుకోవడానికి ఇటువంటి వాటిని పోల్చి చెప్తుంటుంటే కదా, దేవుడు అదే అంటున్నాడు కదా. ఇక్కడ జలములు బడి దాటినప్పుడు మీరు వెళ్తారు, వారి మధ్యనే వెళ్తారు, కానీ ఏమవుతుందంట, నేను నీకు తోడై ఉందని. అవన్నీ, ఆ నదులు, ఆ అలలు, ఆ తుఫాను ఏంటంటే దేవుడు మన జీవిత తుఫానుల్ని గద్దించి నిమ్మలపరిచే దేవుడు. ఒక్క మాట సెలవిచ్చాడు, అప్పుడు వరకు ఏంటంటే అలలతో కొట్టబడుతున్న నావ, పడవ కూడా వారి ప్రాణాలు పోతే మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని తిరిగి బోధకుడిని అడిగేంత వారంతా చూసి ఒక్క మాట సెలవుగానే సముద్రం అంతా నిమ్మలమైపోయిందంట. అట్టి రీతిగా ఒక్క మాట సెలవిస్తాడంట దేవుడు. ఒక్క మాట సెలవిచ్చి దేవునికి ఎంత పట్టింపో చూడండి. జారిపోతే ఆ మాట ఎప్పుడు తలుచుకున్నప్పుడు దేవుని కృప, ఆయన ప్రజల పట్ల ఆయన శ్రద్ధ అనిపిస్తుంది. మామూలుగా నడలేదు, కానీ ఆరిన నేలను నడిపించాడంట దేవుడు. ఏమో ఇంతమంది 6 లక్షల మంది ఒక్కరు పడిపోకూడదు. చంటి పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, వారి సమస్తాన్ని మోసుకుంటూ వాళ్ళు బయలుదేరి ఉన్నారు కదా. ఎక్కడ ఏ దెబ్బ తగలకూడదు కదా, వారు ప్రాణాలతోని అరిచేతులు పట్టుకొని వెళ్తున్నారు కదా అని చెప్పి 6 నెలల దేవుడు నడిపించి ఉన్నాడంట. ఇంకేమని చెప్తున్నాడంట, అగ్ని మధ్యను నడిచినప్పుడు నీవు కాలిపోవు కదమ్మా. అగ్ని మధ్యన దేవుడు అటువంటి శ్రమల్లోంచి దేవుడు తీసుకెళ్తాడంట. అగ్ని వంటి కాల్చేస్తే ఇంక మనం బయటికి రాలేమో అని అనిపిస్తాయి. కానీ వీటన్నీ కూడా, శ్రమలన్నీ మనకి అవసరమై ఉంది. మొదటి పేతురు రాసిన పత్రికలో ఉంటాయి ఈ శ్రమలన్నీ. దేనికంటే మనకి అవసరమై ఉన్నాయి. చూడండి ఒక మాట, దేని కొరకు మనం ఇంత శ్రమ పడాలా
ఈ లోకంలోని క్రైస్తవ జీవితం అనేది ఏంటంట, యేసయ్య చెప్పలేదు, ఆయన శిష్యులు బోధించలేదు, ఆయన సంఘానికి ఆయన శిష్యులకి కూడా నేర్పలేదు. ఏం చెప్పారంట, క్రైస్తవ జీవితము ఇరుకు మార్గమని. ఇంకేమ్మా, అది పూలబాట కాదు, పూలబాట కాదు, ఏంటమ్మా, ముళ్ళబాట. ఎవరు చెప్పలేదు. అందరికీ శ్రమలు అనగానే సీరియస్ అయిపోకండి, పర్వాలేదు. యేసయ్య అన్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను వాటిని జయించి ఉన్నాడంట యేసయ్య. మనని అట్లన్నిట్లో ఆయన మనకు అత్యధికమైన జయాన్ని ఇచ్చే దేవుడు. చూడండి, 1 పేతురు 1:6, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నదంట. ఏంటి అవసరం అంట, అవసరాన్ని బట్టే. ఇది అనాలోచనగా మన జీవితంలో ఈ కష్టము, అవమానము, నింద, లేమి ఇట్లాగా అవి రాలేదంట. ఏదో ఊరికినే వచ్చి మన జీవితాల్లోని మనం దాని గుండా మనం వెళ్ళట్లేదు, ప్రయాణించట్లేదు, కానీ దాని లేదు. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉందంట, ఒక అవసరం అంట. మనకు అన్నీ కావాలి, కూడుగుడ్డ అవన్నీ కావాలి. వాటితో పాటు దేవుని వాక్యం ఏం చెప్తుందంట, మనకి శ్రమ అవసరమును బట్టి కొంచెం కాలము మనము ఏమంట దుఃఖపడుచున్నాము అని ఉంటూ ఉంటుంది. అంటే అవసరంను బట్టి మనకి ఇది అవసరమైనది అంట. మన భక్తి సాధకం చేసుకోవాలని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఉంటాడు. ఏంటంటే భక్తి ఊరికనే పుట్టదు, కానీ మీకు ఊరికనే పుట్టేది భక్తి మన జీవితాల్లో రాదు, కానీ అది మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలోని ఒక స్థాయి దగ్గరగా వెళ్ళాలంటే, సంపూర్ణతలోకి మనం వెళ్ళాలంటే దేవుడు వాడుకునే ఆయుధము, సాధనము, ఒక క్రైస్తవునికి భక్తి జీవితానికి నాణ్యత మనం చలామణి అవ్వాలి దేవుని దగ్గర అని అంటే దానికి నిదర్శనం ఏంటంటే, శ్రమల గుండా మనం వెళ్తేనే అప్పుడు మనం సంపూర్ణతలోకి మనం వెళ్తాం. శ్రమ మునుపు దావీదు అంటాడు కదా, నేను విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ ఆజ్ఞలు అనుసరిస్తూ నేను నడుస్తున్నాను, శ్రమ కలుగుటే నాకు మేలాయను అంటుంటారు. భక్తులందరికీ ఏమని అనుకుంటుంటారంట, పౌలు అంటుంటాడు, నా హింసలు నాకు కలిగి ఉన్న శ్రమలు, నిందలు, ఇబ్బందులు అన్నిట్లో నేను ఏం చేస్తున్నానంట, ఆనందించుచున్నాను అని అంటాడు. అంత మాత్రమే కాదు, తన శిష్యుడైన తిమోతికి చెప్తూ ఉంటాడంట, క్రీస్తు నామం నిమిత్తము నీవు కూడా ఏంటంటే నువ్వు నా శ్రమల్లోని, క్రీస్తు శ్రమల్లో నువ్వు కూడా పాలిభాగస్తుడు అవ్వాలంట. గురువుగారు అంటే నేను వెళ్ళిపోతున్నాను, ఇంక అయిపోయింది, నేను కడముట్టించాను, నా పరుగు అయిపోయింది అని చెప్పి నాకున్న బంగ్లాయో ఇంకేదో నా ఆస్తో నేను రోమీ పౌండ్ ఇంకా ఏమన్నా ఇవ్వాలేమో, కానీ ఏమంటాడంట, నేను శ్రమలు అనుభవించాను, క్రీస్తు కొరకు నేను శ్రమలు అనుభవించాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నీవు కూడా మంచి సైనికుడి వలె ఏం చేయాలి, దేవుని కొరకు, ప్రభు కొరకు, సువార్త కొరకు శ్రమపడము, సమయమనక అసమయమనక సువార్త ప్రకటించము, అన్నీ చేసి ఏంటంటే క్రీస్తు కొరకు. ఇంకా నేను ఎట్లాగైతే క్రీస్తు హింసల్లోని శ్రమల్లో కొదువై ఉన్నవానివి నా శరీరమందు నేను భరించుచున్నానో, నీవు కూడా వాటి యందు పాలిభాగస్తులు అవ్వాలి. అంటే క్రీస్తు కలిగిన ఈ మనస్సును మనము ఆయుధముగా ధరించుకొనవలెను. కానీ మనం క్రైస్తవులుగా చాలాసార్లు శ్రమ మన జీవితంలోని రాకూడదు, వద్దు, వస్తే మనం సహించలేమని మనకి నార్మల్గా ఎవరికైనా శ్రమ ఇష్టం ఉంటుందమ్మా, నాకు కూడా ఇష్టం ఉండదు కదా. కానీ శ్రమ అది మన మేలు కొరకే. శ్రమ అది మనని గుణపరుస్తూ ఉంటుంది. శ్రమ అది మన నిత్యత్వానికి సిద్ధపరుస్తూ ఉంటుందంట. దేనికంటే ఇప్పుడు కాలపు శ్రమలు రానున్న మహిమకు ఇవన్నీ మనకు తెలిసినవే, ఎన్నదగినవి కావంట. అంటే చూడండి, చాలాసార్లు క్లాస్లోని ఉంటున్న పిల్లల్ని బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అని అంటూ ఉంటారు పిల్లలకి. వాళ్ళు అక్కడ ఉన్నట్టే ఉంటారు, ఇంటి దగ్గర కార్టూన్లు, ఫోన్లు అవన్నీ పిల్లలకి ఇంటి దగ్గర జరుగుతున్నవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అట్లాగే మనం కూడా ఆ నిత్యత్వానికి సిద్ధపడాలంటే మన పౌరసత్వము పైనుంది, పైనున్న వాటమే మనం దృష్టి ఉంచాలంటే ఈ లోకము ఇక్కడ ఏం చేస్తూ ఉంటుందంట, మన తల అంతా పరలోకంలో ఉండాలంట,
శరీరం మాత్రమే భూలోకంలో ఉంటుంది. అట్లాగా దాన్ని మనకి సిద్ధపరచడానికి ఇక్కడ మనము ఇదే బాగుంది, ఇదే లోకం బాగుంది అని చెప్పి మనము ఇక్కడ అలవాటు పడిపోయి మనం చక్కగా సుఖంగా సౌఖ్యంగా ఉందని జీవించడానికి అట్లా కాదు. కానీ శ్రమలు మన్ని నిత్యత్వానికి సిద్ధపరుస్తూ ఉంటుందంట, మనని ట్రైన్ చేస్తూ ఉంటుందంట. ఎక్కడికైతే మనం వెళ్ళాలో అక్కడి కొరకు మనం చెక్కుతూ ఉంటుంది, మనని బలపరుస్తూ ఉంటుంది కదా. కొంచెం కాలం మట్టుకే ఇక్కడనే పౌలు అనేక మార్లు ఏమంటానంటే, కొంచెం కాలం వరకు, కొంచెం సమయం వరకు మీరు ఇట్లా మీరు శ్రమ పడుతూనే ఉంటారు, అప్పుడు మీరు సంపూర్ణ అవుతారు, ఈ శ్రమల యందు మీరు సంపూర్ణ అవుతారు, మిమ్మల్ని బలపరుస్తూ అంటాడు. దేవుడు మిమ్మల్ని దేవుని రాజ్యానికి ఏంటంటే యోగ్యునిగా ఎంచుతూ అంటారు. శ్రమలు మన ఏంటంటే పరలోకానికి యోగ్యతనిస్తుంది. చాలాసార్లు నేను చెప్పాను కదా, వెళ్ళిపోవడం కాదు కానీ ఒక అర్హత, ఒక యోగ్యత, అర్హత మాత్రమే కాకుండా యోగ్యత కూడా మనం సంపాదించుకుంటాం. మనం అనేకమైన శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి మనము వెళ్ళవలసి ఉన్నది కదా. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే జలములు బడి నడిపిస్తూ ఉంటాడు, అగ్ని వెంబడి నడిపిస్తూ ఉంటాడు. ముందే చేయాల్సింది కదా కదా. మార్తా మరియా అంటూ ఉంటుంది ఏంటంటే, నువ్వు వచ్చి ఉంటే నువ్వు ముందుగానే వచ్చి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కానీ దేవుడు ఏమనుకున్నాడంట, ఇప్పుడు ఇంకా ఏంటంటే 4 దినాలు సమాధి చేసిన తర్వాత ఇప్పుడు మనం వెళ్దామని శిష్యులతో చెప్తాడనమాట. అంటే అప్పుడు వెళ్తానంటే, ఎందుకంటే దేవుడికి తెలుసు అక్కడ అప్పుడు ముందుగా వెళ్ళుంటే లాజరస్ను ముట్టి ఒక వైద్యుడో ఒక ప్రవక్తగానో అప్పటి వరకు ఆ యూదుల మధ్య పేరు పొందునేమో. ఎప్పుడు జరిగిస్తున్నవే యేసయ్య, అప్పటి వరకు కుంటివారిని లేవనది, గుడ్డివారిని లేవని అప్పటి వరకు జరుగుతున్నవే. కానీ ఏంటంటే 4 దినాలు అయిన తర్వాత సమాధి చేయబడిన లాజరస్ లేపాలి, ఆయన నామాన్ని మహిమపరచుకోవాలి అని అన్నప్పుడు ఏంటంటే ముందే చేయొచ్చు కదా అని అనుకుంటాం మనం కూడా, దేవుడు విడిపించాల్సింది కదా. కానీ అట్లాగే మరి అనుకున్నప్పుడు దేవుడికి ఒక చిత్తము, దేవునికి ఒక ప్రణాళిక, దేవుని ఆలస్యంలో కూడా దేవుని ఆశీర్వాదం ఉంది, ఆలస్యంలో కూడా దేవుని ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది కదా. అటువంటి మన జీవితాల ద్వారా అప్పుడు అద్భుతం చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. శ్రమ ఏం చేస్తుందంటే దేవునికి నామానికి మహిమ తెచ్చుకుంటుంది. ఆ సఫరింగ్స్ గ్లోరిఫైస్ గాడ్. ఆ విషయంలోని దేవుడు ఏం చేస్తాడు, మనం నిలిచి ఉన్నట్లయితే, మనం ఆ శ్రమంలో నమ్మకంగా ఉండినట్లయితే, ఎక్కడ రాజీ పడిపోకుండా మనం అక్కడ నిలిచి ఉన్నట్లయితే, ఈ వాగ్దానాలు చేత పట్టుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే, అప్పుడేమంట మనని బట్టి దేవుని నామానికి ఏంటంటే మహిమ కలుగుతుంది. అట్లా జరిగింది. అనేక మంది యూదులు వచ్చి ఉన్నారు. వచ్చిన తర్వాత అనేక మంది యూదులు యేసు ప్రేమించిన లాజరు తిరిగి లేచడాన్ని చూడటానికి వచ్చి ఉన్నారు. చూడడానికి వచ్చిన తర్వాత ఎంతగా అనుకున్నారంటే, ఆ యూదులు ఈ లాజరస్ బతికి ఉంటే ఏమవుతుందంట, అది వాళ్ళకి థ్రెట్ అని. అంటే అప్పుడు యేసయ్యని నిజంగా మెస్సియాని నమ్ముతారు, నిజంగా బోధకుడు రక్షకుడు అని నమ్ముతారని చెప్పి అనేక సార్లు ఏంటంటే చంపేస్తామని బెదిరింపులు రాబట్టి ఏమవుతాడంట, అక్కడి నుంచి లాజరస్ ఆ తర్వాత బైబిల్ స్కాలర్స్ పండితులు చెప్పేదంటే అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయిన తర్వాత అక్కడ సేవ చేస్తాడు, అక్కడ హతసాక్షిగా చనిపోతూ ఉంటాడు. అంటే దేవుని నామని ఇంకోటి ఏంటంటే, అక్కడ యూదులు అనేక మంది ఏమవుతారంట, యేసుని వెంబడించే వారుగా ఉంటారు కదా. యూదులు మారడము కష్టము కదా. యూదులు అనేక మంది లాజరస్ జీవితంలోని మరణించిన లాజరస్ లేవడం బట్టి ఏం చేశాడంటే, లేపిన దాన్ని బట్టి ఏంటంటే యేసయ్య మీద విశ్వాసము ఉంచి ఉంటారు. చూడండి, అట్లాగే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మనం త్వరగానే ముగించుకుందాము. చూడండి, 15:3-15 చివరి నుంచి నేను చెప్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? తీసారమ్మా, 734 పేజ్. షడ్రకు మెషకును అబెద్నెగో రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వ వలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మిమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఒక ప్రతిమని వచ్చి నిలవబెట్టి షద్రకు మెషకు అబెద్నెగో వీళ్ళందరూ దానియేలు ఏంటంటే యెరూషలేము నుంచి బబులోను దేశానికి చెరగొని పోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వెళ్తుండగా ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. రాజుగారు ఏంటంటే దేవతను పూజించాలి, నేను పెట్టిన విగ్రహాన్ని
మీరందరూ మొక్కాలని చెప్పినప్పుడు ఈ ముగ్గురు యవనస్తులు ఏం చెప్తారంటే మేము రాజా, మేము నీ దేవతను మేము పూజించటము, నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కరించలేము అని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పేసిన తర్వాత రాజుకి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నా చేతుల్లోంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడున్నాడు ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు మీ దేవుడు? నా చేతులు, నేను రాజుని, ఈ సర్వ సామ్రాజ్యానికి, బబులోన్ దేశానికి, ఇంత పెద్ద సుస్థిరమైన ఈ సామ్రాజ్యానికి, ఈ దేశానికి నేను రాజును, నా ఆజ్ఞను ధిక్కరించి మీరు ఎట్లాగా ఉంటారు, ఎట్లా బ్రతుకుతారు అని చెప్పి ఆ కోపంతో ఆ మంటతోని ఏం చేస్తాడంటే ముఖం వికారమై ఉంటుంది, కిందన ఉంటుంది. ఏంచి ఆ అగ్నిగుండాన్ని 7 ఇంతలు ఏం చేస్తాడంట అధికం చేస్తూ ఉంటాడంట. అధికం మా ముఖము వికారం కనుక గుండము ఎప్పటికన్నా 7 ఇంతలు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు రక్షించినా రక్షించకపోయినా నో రాజీ, నో కాంప్రమైజ్, ఎక్కడ తగ్గేదే లేదు. నువ్వు చేసినా చేయకపోయినా మా దేవుడు, రక్షించినా రక్షించపోయినా మా దేవుడు సమర్థుడు. దేవుడు చెయ్యకపోయినా పర్వాలేదు కానీ లేదు, మేము మొక్కే సమస్య లేదని చెప్పి ఏం చేస్తారు, ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి ఎవరు అంట రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగలదైనందున షడ్రకు మెషకు అబద్ధంగాలు విసిరివేసిన ఆ మనుషులు ఎవరంట కొంతమంది బలవంతులు 7 ఇంతలు అగ్నిని చేసిన తర్వాత ఏమైందంట, వారిని విసిరివేయడానికి చేతులు కాళ్ళు బంధించేశారు. బంధించిన తర్వాత వారిని విసిరివేయడానికి, ఈ ముగ్గురు యవనస్తులు విసిరివేయడానికి వేసిన ఒక బలిష్ఠులు ఉంటారు కదా, పని వాళ్ళు ఉంటారు కదా, వారు ఏమైందంట, వారు ఆ అగ్నికి కాలిపోయి చనిపోయారు. షడ్రకు మెషకు అబద్నగు 23వ మాట. ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి ఏం చేశాడంటే తీవ్రముగా లేచి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది బైబిల్లో, లీప్ అంటే త్వరపడి ఒక గెంతి ముందుకి వచ్చాడంట. అంటే ఆశ్చర్యం అన్నమాట. వీళ్ళని వేసే మిగతా వారందరూ బలిష్ఠులైన వారు, బలవంతులైన వారు చనిపోతే వీరు మాత్రము ఎట్లాగో ఉన్నారని చెప్పి లేచి, నేను ముగ్గురు మనుషులను ఇంకా మరి కన్నుకి నమ్మలేనిది జరిగితే ఏం చేస్తాం, ఒకసారి ఇలా కళ్ళని నిలుపుకుంటాం, దగ్గరగా వచ్చి చూస్తూ ఉంటాం కదా, అట్లా రాజుకి ఆశ్చర్యం వేసిందంట. లేచి బంధించి అగ్నిలో వేసిటిమి కదా అని తన మంత్రులు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. ఆశ్చర్యాన్ని కన్ఫర్మ్ చేసుకుని మంత్రులతో, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక, ఏముందమ్మా అక్కడ బంధించి వారిని వేశారు. ఆ అగ్నిలో, అగ్నిగుండంలో వేసిన తర్వాత వారికి ఏమున్నాయంట, బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాం, వారికి ఏ హానియో ఏమీయో కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ తర్వాత ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి రాజు, షడ్రకు మెషకు అబద్నగో గొనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా కదా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలగవా. వారు అగ్నిగుండం నుంచి బయటికి వచ్చి, కింద కొన్ని మాటలు ఉంటాయి చూడండి, కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారంట. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించారంట కదా. దేవుడు ఒక అద్భుతం చేశారు, వారి కంటికి నమ్మలేని అద్భుతం చేసిన తర్వాత అందరు గుమ్ముగూడుగా వచ్చి ఏం చేసి శత్రువు పరీక్షిస్తున్నారంట. వచ్చి పరీక్షించి వారి శరీరంలో అగ్ని ఏ హాని చేయకుండాటు, వారి తల వెంట్రుకలో ఒక్కటైనను కాలిపోకుండాటు, వారు కనీసం శరీరంలోని ఏది కాలిపోలేదు, కనీసం తల వెంట్రుకలు కాలేదు. మొదటిగా చూడండి, ఎప్పుడన్నా మనం దగ్గరగా గ్యాస్ స్టవ్ దగ్గరగా ఏమన్నా మనం పని చేస్తున్నప్పుడు చిన్న వేడి ఎక్కువైతే ఇక్కడ చేతి మీద వెంట్రుకలు ఇట్లాగ ఎప్పుడన్నా ముడుచుకున్నాయమ్మా, ఫస్ట్ ఏం కాలుతాయంట, ఎప్పుడన్నా అనిపించిందమ్మా? సీరియస్గా వెనకండి, అట్లమ్మా చిన్నది కాలుతుంటా. అంటే అంత వేడిం గల అగ్నిలో కూడా ఎందుకు దేవుడు పరిశుద్ధాత్ముడు తల వెంట్రుకలు అంటే మొదటగా కాలేది అగ్నిలో కాలేది, ఫాస్ట్గా కాలేది ప్రోటీన్. ఆ ప్రోటీను ఇక్కడ ఈ వెంట్రుకల్లో ఉంటుంది. అట్లాంటిది అది కూడా కాలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడండి. ఒక్కటి కూడా కనీసం ఒక్కటి కూడా కాలిపోకుండా దేవుడు ఎంత చక్కగా రాయించాడో చూడండి. కనీసం ఒక్కటి కూడా కాలిపోలేదంట.
వారి వస్త్రములు చెడిపోకుండాటియు అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండాటియు చూచిరి. ఆ కిందన చూడండి చెప్తాడు, వారు తమ దేవుని కాక 28 కింద చూడండి, వారు తమ దేవుని కాక మరి ఏ దేవుని నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునో లేడు. కాగా ఏ జన్మల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మెషకు అబేద్నెగో అనువారి దేవుడు ఎవరిని దూషించినో వాడు తుత్తనీలుగా చేయబడు. ముందేమన్నాడు, నా చేతిలో నుండి విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుడు హీ హ్యాస్ టు బీ షోన్ కదా. ఈ ముగ్గురు యవనస్తులు నాకెందుకు వచ్చిందిలే అని రాజీ పడిపోయి అందరితో పాటు ఇక్కడ నన్ను ఎవరు చూస్తారు, నా బంధువులు ఉన్నారా అని రాజీ పడిపోలే, వాళ్ళతో పాటు ఆ మొక్కలేదు, ఆ ప్రతిమ మొక్కలేదు. కానీ కదా ఆ ముగ్గురు యవనస్తుల వల్ల ఆ బబులోను దేశంలోని దేవుడు ఏమై ఉన్నాడు, నిజమైన దేవుడు, సజీవు గల దేవుడు ప్రశ్నించినప్పుడు ఏమైందంట, శత్రువు ప్రశ్నించినప్పుడు ఏమైంది, నీ దేవుడు ఎక్కడున్నాడు? ఆ తర్వాత ఆ పరిస్థితుల గుండా వాళ్ళు నిలబడ్డారు, శ్రమ గుండా వెళ్ళారు, అగ్నిగుండంలో నిలిచి ఉన్నారు, దేవుడిని వారిని విడిచిపెట్టలేదు. కానీ ఇమ్మానుయేలు దేవుడిగా ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు, వారిని రక్షించాడు, వారిని కాపాడాడు కదా. అగ్ని జలములు వచ్చినను నీవు కాలిపోవు, నీకు తోడై యుండును అని అన్నిన తర్వాత ఎట్లా దేవుడు మహిమపరిచాడు? ఆ బబులోను సామ్రాజ్యంలో అన్య దేశంలోని విగ్రహాలు ఆరాధించే అటువంటి దేశంలోని దేవుడు ఎట్లా తెలియబడ్డాడు? ఆ సంస్థానం అంతట్లోని, ఆ రాజ్యం అంతట్లోని షడ్రకు మెషగ్ను కానీ వారి విశ్వాసం కొరకు, వారు సత్యం కొరకు, నీతి కొరకు, దేవుని కొరకు నిలబడకుండా రాజీ పడిపోయినట్లయితే అమ్మో అగ్నిగుండం కదా అని వారి ప్రాణాలు పోతాయని వారి దేహములు అప్పగించగను అని ఇక్కడ ఉంది కదా. అలాగ అని ఉండిపోతే రాజు మీ దేవుడు ఎక్కడున్నాడు అనిన తర్వాత వారిని ఏమని సంబోధిస్తున్నారంట, షడ్రకు మెషకు అబేద్నెగో అని వారి దేవుడు. ఇప్పుడు ఎవరు దేవుడు అయిపోయాడు? ముందు దేవుడు ఎక్కడున్నాడని అడిగాడు, ఇప్పుడు ఏమన్నాడు, వీరి దేవుడే అని అంటూ ఉన్నారు. ఇది నాన్న మనకి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టకుండా దుఃఖాన్ని ఏంటంటే వాగ్దానాలతోని, దేవుడిచ్చిన వాగ్దానాలు విశ్వాసంతో ఓర్పుతోని మనం ముందుకి వెళ్ళినట్లయితే ఏమవుతాడంట, రాణి దేవుడు నిజమైన దేవుడు కదా. ఈ సిస్టర్ దేవుడు, సునీత సిస్టర్ దేవుడు, ఇట్లాగా దేవుడు అనేడానికి ఒక అవకాశం వస్తుంది. దేవుడు మన ద్వారా ఆయన కార్యం చేసి ఆయన మహిమపరుస్తూ ఉంటాడు కదా. చూడండి, పేతుర్ని లేదంటే యాకోబుని ఖడ్గాన్ని అప్పగించాడు, అవునా లేదా? లేదంటే బాప్తిస్మిచ్చి యోహాను కూడా, మిగతా అందరూ ఎవరు పేతురు తప్పితే, యోహాను తప్పితే అందరూ కత్తివాత పడి వారు హతసాక్షులుగా అయిపోయారు. వారందరినీ విడిపించింది అయిపోయారు. వీరిని విడిపించిన దేవుడు, పేతుర్ని విడిపించిన దేవుడు ఎందుకు వారి జీవితాల్లో విడిపించలేదంట కదా. వారిని విడిపించకుండా వారు బ్రతికుండి దేవుడు వారి జీవితంలో మహిమపరిచేదానికంటే, అవునమ్మా, వారు చనిపోయిన తర్వాత వారి జీవితాల్లో దేవుడు మరింతగా ఎక్కువగా మహిమపడతాడు. ఇప్పుడు మొన్న దినాన ప్రవీణ్ పగడగాలు ఈ సంవత్సరంలో ఆయన చనిపోయారు, ఆయన హతసాక్షి అయిపోయారు. తర్వాత చార్లీ కర్క్ అని చెప్పి ఆయన ఒకరిని చనిపోయారు. అంటే వారు బ్రతుకున్నప్పుడు మనుషులకు తెలిసి ఆయన సువార్త ప్రకటించి ఆయన చేసే సేవ కన్నా వారి జీవితాల్లోని దేవుడు మహిమపరిచే దానికన్నా అంట ఏమవుతుందంట, వారు నాకు సైతము ప్రవీణ్ పగడాల గారు ముందు తెలియదు, ఆ తర్వాత చార్లీ గారు ముందు తెలియదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఎట్టి కార్యం చేశాడో, వారి ద్వారా ఎంత పరిచయం చేశాడో, ఆయన ద్వారా తర్వాత ఎంత మహిమపరిచాడో అది ఎక్కువ. అందుకే దేవుడు ఏం చేస్తాడంట, నా జీవితాల్లో కూడా శ్రమలు, మనం ప్రార్థన చేసిన ఆలస్యం అవుతుంది, అందుకే ద్వారాలు కొన్నిసార్లు తెరవబడం. మనము ఆ పరిస్థితులు గుండా, ఈ గాయం గుండా మనము వెళ్ళవలసి ఉండే, ఆ కన్నీటి గుండా కొన్నాళ్ళ వరకు, కొంత సమయం వరకు అవసరాన్ని బట్టి మనము వెళ్ళాల్సి ఉంటాయి. ఆయన మన ఎవ్వరికి, ఏథెన్స్ వారికి పౌలు ప్రసంగిస్తూ అంటే మనలో ఎవ్వరికి ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు, కానీ ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనతో వసించే దేవుడు. ఆయన చనిపోయిన తర్వాత ఒక 40 దినాల్లో ఆయన శిష్యులకి, అనేక మంది శిష్యులకి, అపోస్తులకి ఆయన కనబడ్డారంట. ఎందుకంట వారిని బలపరచడానికి
వాళ్ళని బలపరిచి ఇంకా ఉన్న అంటే పరిచర్య, మీరు ఇంకనూ శిష్యులుగా మారాలి, బూదిగంతములు మీరు వెళ్ళాలి, మీరు పరిచర్య చేయాలి అని చెప్పి అంటే వాడిని బలపరచడానికి, తను రుజువుపరచుకోవటానికి, నన్ను నేరస్తుడిగా సిలువ వేసి ఉంది రోమా ప్రభుత్వం, కానీ మీరేంటంటే మిమ్మల్ని మీరు బలపరచుకోండి. అలాగే ఎమ్మం మార్గంలో ఇద్దరు శిష్యులు వెళ్తుంటారు దుఃఖంతో. వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వారి నాయకుడు వెంబడిస్తూ ఉంటాం, ఈయన మన రోమా సామ్రాజ్యం నుంచి, ఆ దాసత్వం నుంచి, లేదంటే ఆ ఆపరేషన్ నుంచి, వారి రూల్ నుంచి, వారి పరిపాలన నుంచి మనల్ని విడిపిస్తాడు అనుకున్న తరపు, అయ్యో ఈయనేంటి ఇట్లాగా నడి మధ్యన గొల్గొతా కొండ మీద వేసేసారని దుఃఖముకుంటా, దేవుడు ఏంటంటే వ్యక్తిగతమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒక్క శిష్యుని కూడా విడిచిపెట్టలేదు, వెళ్ళాడు, దర్శించాడు, బలపరిచాడు, మళ్ళా వారిని చేయాల్సిన పనులన్నీ దేవుడు చేశాడు. అట్లాగా పడిపోయిన శిష్యులందరూ వారందరినీ, పేతురుని దర్శించాడు. మిగతా శిష్యులందరూ వారి తలుపులు మూసుకొని భయంతో, ఆందోళనతో, ఇంకా యూదులు పట్టుకుంటారని, లేదా వారి భయంతో, ప్రాణ భయంతో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి ఉన్నాడు. ఇది మనం కూడా ఏం చేయాలంట, శ్రమలు ఖచ్చితంగా మన జీవితాల్లో వస్తూనే ఉంటాయి, తుఫాన్లు వస్తూనే ఉంటాయి. కానీ మనం మర్చిపోకూడదు ఏంటంటే, ప్రతి శ్రమకు ఏంటంటే దేవుడు ఏంటంటే ఆధీనంలో ఉంది. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు తన భక్తుల్ని పాదములు తొట్టిల్లనీయకుండా శ్రమల్ని మన జీవితంలోని అనుమతించిన దేవుడు ఏంటంటే దాన్ని ఓర్చుకొనుటకు, దాని గుండా మనం వెళ్ళటానికి కూడా ఏంటంటే శక్తినిచ్చే దేవుడు కదా. అట్లా విడిచిపెట్టేసే దేవుడు కాదు. కానీ ఏంటంటే మీరు ఒంటరిగా సహా అనుభవం లేనివాడు కాదంట మన ప్రధాన యాజకుడు. ఏంటంట, నేను అంత దూరంలో ఉంటాను, మీరు రండి, మీకు శ్రమలు వస్తే, ఇప్పుడు ఇతర మతాలకు దేవుళ్ళు ఉన్నటువంటి దేవుడు కాదు, మీరు రండి, మీరు చెయ్యండి, మీరు అట్లా చెయ్యండి, నేను చెప్తున్నాను కదా కాదు. ఆయన కూడా మనతో పాటు అనేకమైన శ్రమలు, సిలువ మరణము అంతకన్నా వేరేగా ఏంటంటే కఠినమైన శిక్ష లేదు కదా. నేరస్తుడి వలె ఆయన శిక్ష పొంది ఉన్నాడు. దేహమంతా గాయములు, తలకు, చేతులకు, అరికాలకు ఏంటంటే గాయములు, అంతా దేహమంతా, శరీరం అంతా దున్నబడింది, ఒక్క చుక్క రక్తం లేకుండా ఏంటంటే రక్తము మన కొరకు అటువంటి శ్రమలు గుండా ఈ లోకంలోని వెళ్ళి ఉన్న దేవుడికి మన కష్టములు తెలుసు, మన కన్నీరు తెలుసు, మన బాధలు తెలుసు. కానీ అవి ఒక పర్పస్ ఉంది, నిన్ను నన్ను సంపూర్ణతలోకి ఆయనకి దగ్గరగా చేర్చుకోవటానికి, మనకు విధేయతలోకి నడిపించటానికి, మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందటానికి దేవుడు అవి నియమించి ఉన్నాడు. కొంతకాలం వరకే, శ్రమలు శాశ్వతం కాదు కదా. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, గడిచిన కాలము ఒక మాట ఉంటుంది ఇందులోని, చూడండి, ఆఖరిగా చూపించి నేను క్లోజ్ చేసేస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనిడి. ఒక విధంగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారిలో పాలివారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి కదా, మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట, మీరు ధైర్యము విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా ఏం కలుగుతుందంట, గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే. ఏంటంటే ఆ దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, ప్రణాళిక అది ఏమై ఉందంట, మన జీవితాల్లో శ్రమలు గుండా వెళ్ళడమే కదా. వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారంట, చెదిరిపోయిన యూదులు, క్రైస్తవులుగా మారారు. యూదులందరూ ఏంటంట, మోషే కాదు, ఇంకొక రక్షకుడు, మోషే ధర్మశాస్త్రం కాదు, మోషే కంటే గొప్పవాడు యేసయ్య ఉన్నాడు, ఆయన ద్వారానే మనకి రక్షణ అని చెప్పి విశ్వాసం ఉంచిన వారికి ఏమొచ్చిందంట, అటువంటి క్రైస్తవులుగా మారిన యూదులకి హింస వచ్చిందంట. ఏంటంటే వారి ఆస్తులను తీసుకునేవారంట, వారిని చంపేసేవారంట, వారిని నిందపాలు చేసేవారంట, కఠినంగా హింసించేవారంట. అటువంటి వారు చెదిరిపోయారు. ఆ ప్రాంతాలకి హింసను తట్టుకోలేక చెదిరిపోయిన వారికి ఏం చెప్తున్నారంట, మీరు పౌలు రాస్తూ బలపరుస్తున్నాడు,
ప్రోత్సాహపరుస్తున్నాడు. మీరు పూర్వపు దినాలు ఇప్పటికే మీరు చాలా శ్రమలు అనుభవించి ఉన్నారు. మీ ఆస్తులు కోల్పోయారు. అన్నీ విడిచిపెట్టి మీకేంటంటే ఒక స్థిరమైన స్వాస్థ్యం ఉంది, పరలోకంలో మీ పౌరస్థితి ఉంది కదా. మెప్పు ఘనత దానికి తగిన ప్రతిఫలము దేవుడు మీకు ఉంచి ఉన్నాడని మీరు ఎరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మీరు చేత పట్టుకోండి. ధైర్యాన్ని విడిచిపెట్టేకండి. ఇప్పుడు వెళ్తున్నాము నిజమే, కానీ ఓర్మి కలిగి ఉండండి. అంటే పాతవన్నీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వెనుక తిరిగి తెలిస్తే ఇప్పుడు మనము మన కుటుంబాల్లో మనం ఉన్న పరిస్థితుల్లో నీ ఊరికినే రాలేదు. అనేక సార్లు ప్రతి సమయంలో ప్రతి వయస్సులోని కూడా దేవుడు ఏం చేశాడు, అట్లాగా ప్రతి సమస్య నుంచి ఒకటి 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 విడిపించి ఏంటంటే ఈ పరిస్థితిలో ఉండి వెనుతిరిగి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎట్లాగా ఆయన హస్తం మీకు తోడే ఉందో, ఎట్లాగా మీరు పడిపోయినప్పుడు, మీరు లేవనేందుకు, మీరు కృంగిపోయినప్పుడు, మీరు కన్నీటితో రోధిస్తున్నప్పుడు ఇంక మేము ముందుకు వెళ్ళలేమో ప్రభువా గివప్ అని ఇచ్చేసేటప్పుడు అంతా ప్రభువు మిమ్మల్ని లేవనెత్తాడు కదా, మిమ్మల్ని ఎత్తాడు కదా. మీరు ఇప్పటి వరకు అవన్నీ జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఇప్పుడు దేవుడు శక్తిలో మార్పు లేదు, మీ విశ్వాసంలో మార్పు ఉంది, మీరు మార్పే. కానీ నేను నమ్మదగిన దేవుడు, నేను సమర్థుడైన దేవుడిని కాబట్టి మీరు మర్చిపోకండి. నా సామర్థ్యతను మీరు శంకించకండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి మనము సేవిస్తున్నాము, మనము ఆరాధిస్తున్నాము. దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అప్పుడు చేసిన దేవుడు, అప్పుడు విడిపించిన దేవుడు, అప్పుడు బలపరిచిన దేవుడు ఇప్పుడు నా శ్రమల్లోంచి లేవనెత్తడానికి, నా కన్నీరు తొడవడానికి, మరలా నేను దేవుని కొరకు నిలవబడటానికి ఆయన సమర్థుడైన దేవుడు, నమ్మకస్తమైన దేవుడు ఉన్నాడు. ఆయన మనుషుల వంటి స్వభావం కలిగినవాడు కాదు, కానీ ఆయన దేవుడైన ఆయన ప్రేమ మరి ఏంటంటే దినదినము ఎక్కువ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసము వచ్చిన దేవుడు కదా. మన శ్రమల్లోనే మనని విడిచిపెట్టేసే దేవుడు కాదు, మనుషుల వంటి వారు కాదు. మనుషులైతే వెనుతిరిగిపోతారు, మనల్ని అసహ్యించుకుంటారు, మనం తృణీకరిస్తూ ఉంటారు. కానీ దేవుడు అట్టి రీతిగా కాదు. తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాలు బాధలు ఉన్నప్పుడు విడిపించలేదని సనుక్కోవద్దు, ప్రార్థన ఆలస్యమైతే అనుకోవద్దు. ఇట్లా జరిగి ఉంటే బాగుంది కదా, ఇంది గుండా వెళ్ళాల్సి వస్తుందే, ఇది అవ్వకుండా ఉంటే బాగున్నాయి, ఈ గాయము, ఈ శ్రమ, ఈ బాధ, ఈ దుఃఖము, కన్నీరు లేకుండా విడిపిస్తుంటే బాగున్నాయి, ఒక సంవత్సరం ముందే ఇంటే బాగున్నాయి అని అనుకొని మనం సనుక్కొని దేవుణ్ణి నిందించడం కాదుకుండా, ప్రభువా నాకు శక్తినివ్వండి, బలమునివ్వండి. ఈ శ్రమల్లో నేను వెళ్తున్నప్పుడు, ఈ కన్నీటి గుండా నేను వెళ్తున్నప్పుడు నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నా పరిశుద్ధతను కాపాడుకోవడానికి నేను నాగిటి మీద చేయి వేసి వెనుక తిరిగి వెళ్ళే వారం కాకుండా ఏంటంటే ప్రభువా నీ కొరకు ముందుకు సాగే, ముందున్న ఆనందం కొరకు వెనుకున్న వాటన్నిటిని నిర్లక్ష్యపరిచి ముందుకు సాగిపోయే వారంగానే మనము ఉందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా, మా ఎళ్ళ నాయన నీకున్న ప్రణాళికలు అవి మేము లెక్కించలేనివి ప్రభువా. అవును ప్రభువా, మా ప్రతి పరిస్థితుల్లో, మా ప్రతి కన్నీటిలో, మా ప్రతి వేదనలో ప్రభువా నువ్వు మా తోడై ఉన్నావు ప్రభువా. నాయన నీవు రక్షిస్తావు, నీవు లేవని పరిస్థితుల్లోని ప్రభువా మేము ఊహించటానికే అది మాకు కష్టంగా ఉంది ప్రభువా. మా ప్రతి కన్నీటిలో నువ్వు ఉన్నావయ్యా. మా మార్గం అంతటా నాయన నువ్వు చేయి పట్టి మమ్మల్ని నడిపించున్నావు. మేమున్న ఈ పరిస్థితిలో ప్రభువా కేవలం నీ వల్లనే ప్రభువా. నాయన నీవు చేసిన మా మేలకు మేము పొందుకుంటాకు ప్రభువా, మేము కేవలము నాయన అపాత్రులము, అయోగ్యులము ప్రభువా. నాయన ఈ సమయంలో ప్రభువా మా జీవితాల్లో నాయన మా పరిస్థితులు, మా శ్రమలు అన్నిటి గుండా మీరు ఏ శ్రమల గుండా మమ్మల్ని నడిపిస్తారు నాయన. అవి కన్నీటైన, అనారోగ్యమైన నాయన, దుఃఖమైన, మరణమైన నాయన, అప్పులు బాధలైన నాయన, లేమైనప్పటికీ ప్రభు, అవిధేయతైన కుటుంబంలో నాయన, నెమ్మది లేని పరిస్థితులు అవేనైనప్పటికీ ప్రభు నాయన నీకు సమస్తము సాధ్యమే దేవుడు ప్రభు. నువ్వు మాకు తోడై ఉన్న దేవుడు ప్రభు. ఆ సమస్యల్లో మేము ఒంటరి వారం కాదని ఎరిగి ప్రభు నీ మీద సంపూర్ణంగా మేము ఆనుకుంటున్నాం, నీ తట్టు మేము చూస్తున్నాం. మా తండ్రివి నీవు ప్రభువా, ఆకాశమందు నీవు తప్పితే ప్రభువా మాకెవ్వరూ లేరు ప్రభువా. మా అందరికీ నాయన సమీపంగా ఉన్న దేవుడవయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువా.
మా కన్నీటిని చూశారు. అనేకమాలు ప్రభా నిద్రలేని రాత్రులు, అనేకమాలు విశ్వాసాన్ని ప్రశ్నించే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా నిన్ను నిందించామేమో ప్రభా, వాగ్దానాలు విడిచిపెట్టేసామేమో, విశ్వాసంలో సన్నగిల్లిపోయామేమో ప్రభా. మా విశ్వాసాన్ని బాగుపరచమని వేడుకొంచున్నాం. మా నిరీక్షణ కోల్పోకుండా నాయన ఓర్పుతో ముందు కొనసాగుటకు నాయన మీ సహాయం దయచేయండి నాయన. ప్రతి పోరాటంలో నాయన మేము జయించుటకు నాయన మా చేతుల్ని బలపరచండి. నీ కొరకు నాయన బ్రతుకుటి క్రీస్తే చావైతే మేలు అన్న రీతిలో ప్రభా నీ భక్తులందరూ నాయన అటు రీతిగానే వారి జీవితాల్లో సమస్యలు నాయన ఆహ్వానించి ఉన్నారు ప్రభా. మేము నిలిచి ఉండుటకు ప్రభా, కొనసాగించుటకు ప్రభా, నీ వైపు మాత్రమే మేము చూసి నాయన ముందుకు కొనసాగుటకు ప్రభా నీ సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. ఆ జీవితాలన్నిటినీ నీ చేతిలో పెడతాం ప్రభా. ఈ సంవత్సరం మేము పొందుకునే సంవత్సరంగా మా జీవితాల్లో ఉంటుండగా ప్రభా నెమ్మదినివ్వండి, కుటుంబాల్లో శాంతినివ్వండి, మాకు ఓర్పునివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభా, దీర్ఘశాంతాన్ని ఇవ్వండి ప్రభా. నాయన ఇంక నువ్వు ప్రభా నాయన నీ కొరకు ప్రయాసపడుటకు నాయన సమస్తము నష్టముగా ఎంచుకునేలాగిన ప్రభా నాయన ఒక తీర్మానాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన షడ్రక్ మెషక్ అబద్ధంగోలు నాయన అద్భుతాన్ని నాయన అగ్నిలో కాకుండా బయట వారు వేచి ఉంటుండగా ప్రభా నాయన, బయట కాదు ప్రభా, నువ్వు అద్భుతం వాటిని నడిపిస్తుండగా నువ్వు చేసి ఉన్నారు ప్రభా. జలముల్లో మీరు నడిపిస్తుండగా మీరు అద్భుతాన్ని చేసి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, అట్టి రీతిగా ప్రభా మీరు మా పాదములు నాయన త్రొట్టిల్ని నీకుండా ప్రభా నాయన స్థిరపరచమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన నీతిమంతుడు కలిగి బాధలు అనేకం నాయన వాటి అన్నిటి నుంచి నువ్వు తెప్పిస్తున్న మాటను బట్టి ప్రభా నీ కొరకు నాయన ప్రతి పరిస్థితిని మేము దాటి ఉండుటకు నాయన మీ సహాయం దయచేయండి నాయన. మేము వెళ్తుండగా ప్రభా నాయన ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని దయచేయండి. నీ తోడు నాయన నీ కృప ఉంచి నాయన మళ్ళా మేము కలుసుకున్నంత వరకు ప్రభా మీ సహాయించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగు, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.